హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ ఒక 5-6 డేస్ నుంచి నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. సో ఈ రోజు నుంచి మళ్ళీ మనకి వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతాయి స్టూడెంట్స్, ఓకేనా? సో ఫస్ట్ టైం కానీ మీరు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో ఇక్కడ నేను ఏదైతే కంటెంట్ ఇస్తున్నానో ఆ కంటెంట్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అవైలబుల్లో ఉంటుంది స్టూడెంట్స్. ఆ పీడిఎఫ్ మీకు కావాలంటే మీరు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది స్టూడెంట్స్. అది ఏంటంటే క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటీ క్లాసెస్. సో క్లాస్ అని అంటే నేను స్టూడెంట్స్, నేను మీకు ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఇస్తానో ఆ టెలిగ్రామ్ లింక్కి ఓనర్ నేనే ఉన్నాను. సో ఆ క్లాస్ అనే అకౌంట్ నాదే అండి. సో మీరు ఎవరైనా సరే ఇండియన్ పాలిటీ, మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఐఆర్పిసి, ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి, అట్ ది సేమ్ టైం ఏదైనా సరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే మీకు పాలిటీకి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయి స్టూడెంట్స్. సో మీరు నా వీడియో క్లాసెస్ శాంపుల్ చూడాలంటే నేను మీకు క్లాస్ అండ్ పాలిటీ క్లాసెస్ అని చెప్పి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. సో మీరు అక్కడ నా శాంపుల్ క్లాసెస్ ఉంటాయి. ఆ శాంపుల్ క్లాసెస్ ఒకసారి మీరు వినండి. మీకు నచ్చినట్లయితే నేను 599 రూపీస్ కోర్స్ ఫీజు పెట్టాను స్టూడెంట్స్. చాలా నామినల్ ఫీజు ఇది. మీకు 1 year వరకు దీనికి సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఈ 1 year వరకు మీరు నాతో కలిసి ట్రావెల్ చేయొచ్చు. నేను మీకు స్టార్టింగ్ సబ్జెక్ట్ చెప్తాను. అట్ ది సేమ్ టైం కరెంట్ పాలిటీ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి స్టూడెంట్స్. ఆ కరెంట్ పాలిటీ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉంటుంది కోర్స్ మొత్తం కూడాను. సో మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం వీక్లీ వీసీస్ కూడా కండక్ట్ చేసుకుంటాము. వాయిస్ చాట్లు కండక్ట్ చేసుకొని మీకు వచ్చినటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు కానీ విల్లింగ్గా ఉంటే మీకు కావాలంటే లైవ్ సెషన్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను స్టూడెంట్స్, ఓకేనా? సో దానికోసం ఇది నా పేమెంట్ స్కానర్ అండి. మీరు ఒకసారి అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా నాకు మీరు అమౌంట్ పే చేస్తే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి పెయిడ్ గ్రూప్ ఒకటి ఉంది, ఆ పెయిడ్ గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఆ పెయిడ్ గ్రూప్లో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కోర్స్ మొత్తం కూడా మీకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. నేను యాక్చువల్గా అవి 2025 జూలై నుంచి నేను రికార్డ్ చేస్తాను స్టూడెంట్స్. సో మీకు అన్ని కూడా ఫ్రెష్ క్లాసెస్ ఉంటాయి. ఎక్కడ కూడా నేను ఒక 5-6 years బ్యాక్ రికార్డ్ చేసిన క్లాసులు అయితే ఉండవు. అన్ని కూడాను మీకు ప్రజెంట్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న క్లాసెస్ ఎలా ఉన్నా అలాగే ఉంటాయి స్టూడెంట్స్, ఓకేనా? సో మీరు పే చేసినటువంటి ప్రతి ఒక్క రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మాత్రం నేను మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాను స్టూడెంట్స్, ఓకేనా? సో మీరు ఎవరైనా సరే విల్లింగ్గా ఉంటే ఖచ్చితంగా మన క్లాసెస్ మీరు జాయిన్ అయ్యే స్టూడెంట్స్, ఓకేనా? సో అది ఓకే. ఈరోజు మనము కరెంట్ పాలిటీ అంశాలను చర్చించుకుందామని చెప్పి మనం అనుకుంటున్నాము. యాక్చువల్గా నా పేరు సంజయ్ స్టూడెంట్స్. నేను కరెంట్ అఫైర్స్, పాలిటీ అండ్ ఏపీ ఎకానమీ సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తూ ఉంటాను. త్రూఅవుట్ ద సిలబస్ మనకు అలాంటివి ఉండవు స్టూడెంట్స్. మనం పర్టికులర్గా ఒక సబ్జెక్ట్కి స్టిక్ అయ్యామంటే మనం దాన్ని డీల్ చేస్తూ ఉంటాము, ఓకేనా? సో మీ ఎగ్జామ్ ఓరియంటేషన్ క్లాస్లో నేను చెప్తా ఉంటాను. సో ఈరోజు టాపిక్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి యూట్యూబ్లోను, న్యూస్ ఛానల్స్లోను అన్ని చోట్ల కూడాను బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అంటే నిమిష ప్రియ అని చెప్పే వివాదము. సో ఈ నిమిష ప్రియ యొక్క ఇన్సిడెంట్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాము, ఓకేనా? దీనికన్నా ముందు ఆమెకి డెత్ సెంటెన్స్ ఏదైతే ఉరిశిక్ష ప్రకటించిందో ఆ దేశం ఏదంటే చూసినట్లయితే అది యెమెన్ స్టూడెంట్స్, ఓకేనా? సో యెమెన్ అనే కంట్రీ ఉంది. దీని యొక్క క్యాపిటల్ మనకి సనా స్టూడెంట్స్, ఓకే? సో యెమెన్ అనే కంట్రీ అనేది ఒకటి ఉంది. యాక్చువల్గా అది రెడ్ సీ ఇటు గల్ఫ్ ఆఫ్ ఆడన్, ఈ రెండింటికిను ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండింటిని ఇటు సైడ్ ఏదైతే ఉందో గల్ఫ్ ఆఫ్ ఆడన్ ని, అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ ఉన్నటువంటి రెడ్ సీని, ఎర్ర సముద్రాన్ని, ఈ రెండింటిని కలిపేటువంటి పార్ట్ పేరు ఏంటంటే మనకి బేబ్ ఎల్ ముందిబ్, ఓకేనా? బాబ్ ఎల్ మండబ్ అని చెప్పి పిలుస్తారు. యాక్చువల్గా అదేంటంటే జలసంధి అని చెప్పి పిలుస్తారు మన తెలుగులో. ఇంగ్లీష్లో అయితే స్ట్రిట్ అని చెప్పి పిలుస్తారు, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, యెమెన్ కంట్రీలో మనకి
డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ అనే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా అందరూ ముస్లిమ్సే, కానీ వాళ్ళలో వాళ్ళకి మధ్య చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. జనరల్ గా మనం అటువంటి యుద్ధాలను ఏమని పిలుస్తామంటే సివిల్ వార్ అని చెప్పి పిలుస్తాం స్టూడెంట్స్. సివిల్ వార్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ యెమెన్ కంట్రీ అనేది మనకి ఎలా డివైడ్ అయిపోయిందంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా యెమెన్ కంట్రీలో వీళ్ళు ఒక పార్ట్ గా డివైడ్ చేసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే హైతీస్ అనే వాళ్ళ కంట్రీలో ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా కానీ మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ఈ పార్ట్ మొత్తం యెమెన్ కంట్రీలో ఈ పార్ట్ మొత్తం మనకి అల్ ఖైదా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి యుఏఈ కంట్రోల్లో ఉంటుంది స్టూడెంట్స్. సో ఈ విధంగా మనకి ఏం జరుగుతుందంటే యెమెన్ కంట్రీ అనేది యాక్చువల్గా ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీ అయినప్పటికీ ఇప్పుడు అక్కడ సివిల్ వార్ జరగడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. అయితే మనకి ఏం జరిగిందంటే నిమిషప్రియ అని చెప్పి ఒక ఉమెన్ ఉన్నారండి. ఈ ఉమెన్ మనకి కేరళకి చెందిన పర్సన్, కేరళకి చెందినటువంటి ఒక నర్స్ స్టూడెంట్స్ ఈమె. సో అయితే ఈమె యాక్చువల్గా ఈమె కేరళకి చెందిన ఉమెన్. ఈమె 2008లో మనకి యెమెన్కి వెళ్ళడం జరిగింది. యెమెన్కి వెళ్ళి అక్కడ నర్సింగ్ గా వర్క్ చేసేవాళ్ళు. అయితే యెమెన్ లో ఏం జరిగిందంటే ఈమె 2012లో ఈమెకి మ్యారేజ్ అనేది అయిపోయింది. ఓకేనా. మ్యారేజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ యాక్చువల్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళ హస్బెండ్ కూడా యెమెన్కి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు. ఓకేనా. సో నేను మీకు ఈమెకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫొటోస్ కూడా చూపిస్తాను. ఏమే అండి మనకి తెలుసు, నిమిషప్రియ అంటే ఆమెనండి. ఓకేనా. సో నిమిషప్రియ అంటే ఆమె, వాళ్ళ హస్బెండ్ అండి. మీకు ఇక్కడ ఫొటోస్ లో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఆ ఫొటోస్ ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ నిమిషప్రియ ఇన్సిడెంట్ ఏంటి అంటే యాక్చువల్గా ఈమెకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆమె వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే మళ్ళీ యెమెన్కి వెళ్ళిపోయారు. యెమెన్కి వెళ్ళిపోయిన కొద్ది కాలానికి అక్కడ ఏం జరిగిందంటే మనకి అక్కడ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది స్టూడెంట్స్. ఓకేనా. సో సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఈ సివిల్ వార్ అనేది ఎప్పుడైతే యెమెన్లో స్టార్ట్ అయిందో, యెమెన్లో స్టార్ట్ అవ్వగానే వాళ్ళ హస్బెండ్ ఆయన ఏం చేశాడు అంటే ఆయన పిల్లల్ని తీసుకొని ఆమెను రమ్మంటే ఆమె నేను ఇక్కడే జాబ్ చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఇండియా వచ్చేసారు. ఆయన ఇండియా వచ్చేసిన తర్వాత ఆమె ఎక్కడే యెమెన్లో సెటిల్ అయిపోయారు. అయితే యెమెన్లో షరియా చట్టాల ప్రకారం, ముస్లిం షరియా చట్టాల ప్రకారం ఏంటంటే యెమెన్లో బిజినెస్ అనేది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద ఉండాలి కానీ ఉమెన్ పేరు మీద ఉండకూడదు. నిమిషప్రియ అనే పర్సన్ ఇండియాకి చెందిన పర్సన్ కాబట్టి ఈమె ఏం చేసింది అంటే యెమెన్ లో మనకి టెక్స్టైల్స్ బిజినెస్ చేస్తున్నటువంటి పర్సన్ అండి ఈయన. సో ఈయన పేరు ఏదో ఉంది, యాక్చువల్గా ఈయన పేరు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ నార్మల్ గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను టెక్స్టైల్స్ బిజినెస్ చేసేవాడు. తర్వాత టెక్స్టైల్ బిజినెస్ తర్వాత ఈమెకి నిమిషప్రియ పరిచయం అయిన తర్వాత ఆయన పేరు మీద ఈమె ఒక 14 బెడ్స్ ఉన్నటువంటి నర్సింగ్ హౌస్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు స్టూడెంట్స్. ఓకేనా. నర్సింగ్ హౌస్ అనేది ఒకదాన్ని స్టార్ట్ చేశారు. ఈ నర్సింగ్ హౌస్ లో ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ట్రీట్మెంట్ అనేది చేసేవాళ్ళు. అయితే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఏం చేశాడు అంటే కొద్ది రోజుల క్రితం ఏం చేశాడంటే నిమిషప్రియకి సరిగ్గా అమౌంట్ అనేది ఇచ్చేవాడు కాదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే బయట ఎవరైనా కనిపిస్తే నిమిషప్రియ తన వైఫ్ అని చెప్పి అందరికీ చెప్పుకునేవాడు. ఓకేనా. అంతేకాకుండా అతను ఏం చేశాడు అంటే తన పాస్పోర్ట్ ని కూడా తన దగ్గర సీజ్ చేసుకున్నాడు. సో తన పాస్పోర్ట్ ని కూడా తన దగ్గర సీజ్ చేసుకుని తను చాలా ఇబ్బంది పెట్టేవాడు, అమౌంట్ ఇచ్చేవాడు కాదు. సో దాంతో ఏం జరిగిందంటే ఈ నిమిషప్రియ ఇతని దగ్గర నుంచి ఎలాగైనా సరే పారిపోవాలని చెప్పి అనుకుంది. ఇక పారిపోవాలనుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది స్టూడెంట్స్. ఓకేనా. ఇతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి అతన్ని యాక్చువల్గా అతను స్పృహ కోల్పోయేలా చేద్దాం అనుకుంది. స్పృహ కోల్పోదాం చేసిన దాని వల్ల ఏం జరిగిందంటే అది ఓవర్ డోస్ అయిపోయింది. ఓవర్ డోస్ అయిపోవడం వల్ల అతను ఏం చేసినాడు, చనిపోయాడు. అతను చనిపోవడంతో ఇంకా నిమిషప్రియకి ఏం చేయాలో అర్థం కాక తను ఒక లేడీ యొక్క హెల్ప్ తీసుకొని వీళ్ళిద్దరు కలిసి అతని డెడ్ బాడీ ఏదైతే ఉందో అతని డెడ్ బాడీని ఒక వాటర్ ట్యాంక్ లో పడేసి వీళ్ళిద్దరు యెమెన్ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. అయితే యెమెన్ బోర్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ బోర్డర్ దగ్గర యెమెన్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఈమె అతన్ని చంపేసిందని తెలిసింది. ఓకేనా. సో అది ఎప్పుడు జరిగిందంటే మొత్తం ఇది 2017-2018 ఈ మధ్యకాలంలో జరిగింది. అయితే యెమెన్లో ఏంటి అంటే మనకి యాక్చువల్గా యెమెన్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటి అంటే ఎవరైనా సరే ఒక యెమెన్ పర్సన్ ని అక్కడ ఉన్నటువంటి లోకల్ పర్సన్ ని బయట దేశం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు చంపేస్తే ఆమెకి ఉరిశిక్ష అనేది విధిస్తారు. ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఉరిశిక్ష అనేది విధిస్తారు. అయితే ఈ ఉరిశిక్షని ఆపాలంటే
బ్లడ్ మనీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, బ్లడ్ మనీ. సో ఈ బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే చనిపోయాడు, ఈ పర్సన్ చనిపోయాడు కదా, ఈ చనిపోయిన పర్సన్ ఎలాగో వెనక్కి రాడు, ఒకసారి చనిపోయిన పర్సన్ ఎలాగో వెనక్కి రాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ నిమిష ప్రియాన్ని బయటికి తీసుకురావాలంటే ఈ బ్లడ్ మనీ కింద ఈ ఫ్యామిలీతో మనం డీల్ చేసుకొని వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అడిగితే, ఒకవేళ ఆ అమౌంట్గా వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఆ అమౌంట్ అతనికి ఇచ్చేసి వాళ్ళు ఒక అపాలజీ లెటర్ రాసేసి అది మనకి ఏదైతే మనకి ఎంఎన్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు లాంటి కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్టులో మనం సబ్మిట్ చేసుకుంటే ఆ పర్సన్ని మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇది మ్యాటర్. ఇది మొత్తం మనకి నిమిషప్రియ ఒక కేసు. ఈ నిమిషప్రియ కేసులో మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే ఇవి. సో అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫ్యామిలీ ఏమంటుందంటే బ్లడ్ మనీకి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ నిమిషప్రియ కోర్టు ప్రొసీడింగ్స్కి వెళ్తున్న ప్రతిసారి అక్కడ ఏంటంటే అరబిక్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. అరబిక్ లాంగ్వేజ్ ఆమెకి అర్థము కావట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఆమెకి ఆ అరబిక్ లాంగ్వేజ్ ని ఆమెకు వచ్చినటువంటి ఇంగ్లీష్ కానీ ఇంకా వేరే దాని లాంగ్వేజ్ లో కానీ ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరిని అపాయింట్ కూడా చేయట్లేదు. దాంతో ఈమె ఫ్యామిలీ ఏం చేసింది అంటే ఈ నిమిషప్రియాన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకురావని చెప్పి వాళ్ళు ఒక ఫౌండేషన్ ని క్రియేట్ చేసి ఆ ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ కి, మన ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ విషయాన్ని తెలియజేశారు. దాంతో మన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, మన సుప్రీంకోర్టు ఎట్ ది సేమ్ టైం మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తా అంటే ఎంఎన్ గవర్నమెంట్ తో మనకి సంప్రదింపులు అనేవి జరుపుతుంది. ఎంఎన్ గవర్నమెంట్ తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే సివిల్ వార్ అనేది అక్కడ జరుగుతుంది. సివిల్ వార్లు అక్కడ జరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఆ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఎవరు కరెక్ట్ గా లేడు. ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పాను, ఆ కంట్రీని ఒక పార్ట్ ని హైతీస్ ఆక్యుపై చేస్తారు, ఒక పార్ట్ నేమో మనకి ఎవరైతే మనకి వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఉంది. అట్ ది సేమ్ టైం ఒక సైడ్ అంటే యుఏఈ, ఇరాన్ వీళ్ళ యొక్క ఇదొకటి ఉంది, వీళ్ళ ప్రజెన్స్ అక్కడ కనబడుతుంది. దాంతో ఈ కంట్రీలో ఎవరితో మాట్లాడాలో, ఎలా డిప్లొమాట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలో, ఎవరిని మాట్లాడితే శిక్షణ దాగుతుందనే దానిపైన క్లారిటీ ఉండక ఒక్కోసారి ఫోన్ చేస్తుంది, ఒక్కో పర్సన్ లిఫ్ట్ చేయడం వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎగ్జాక్ట్ గా కన్వే చేయలేకపోతుంది. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ బ్లడ్ మనీకి ఈ పర్సన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసినట్టు తెలిసింది. ఓకేనా? సో అయితే షరియా చట్టాల ప్రకారం ఈ బ్లడ్ మనీని ఏమని చెప్పి పిలుస్తారంటే అక్కడ దియా అని చెప్పి పిలుస్తారు స్టూడెంట్స్. ఓకేనా? సో మీరు పేరు గుర్తుపెట్టుకోండి, దియా అని చెప్పి పిలుస్తారు. దియా అంటే అక్కడ ఏంటంటే షరియా చట్టాల ప్రకారం బ్లడ్ మనీ ద్వారా ఆ పర్సన్ అడిగినటువంటి అమౌంట్ ని అతనికి ఇచ్చేసి అక్కడ నుంచి మనం బయటికి తెచ్చుకోవాలి. ఓకేనా? సో ఈ మొత్తం అమౌంట్ ఎంత ఉందని కానీ మనం చూసినట్లయితే 8.6 crores. సో 8.6 crores అతనికి వాళ్ళకి పే చేసి మన నిమిషప్రియ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమెను రిటర్న్ ఇండియా తీసుకురావాలని చెప్పి మన ఇండియా ట్రై చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే నిమిషప్రియ కేసు అనేది నడుస్తుంది. అయితే మనకి ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొస్తుందంటే మనకి హైతీ అంటే ఎంఎన్ లో మనకి ఏంటంటే సివిల్ వార్ రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ హైతీ గవర్నమెంట్ అనేది దాన్ని అక్కడ రూల్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఎంఎన్ గవర్నమెంట్ చాలా డిలే చేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాపర్ గవర్నమెంట్ ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ ప్రాపర్ గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి రెస్పాన్స్ అనేది అంత క్విక్ గా అయితే రావట్లేదు స్టూడెంట్స్. ఓకేనా? సో ఇది మనకి నిమిషప్రియ టోటల్ వివాదము. నిమిషప్రియ టోటల్ వివాదం గురించి మనం తెలుసుకునేటప్పుడు మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి. కానీ మనం యూట్యూబ్ లో చూస్తున్నటువంటి ఎవరైతే యూట్యూబర్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్న వీడియోస్ మనం పెట్టించుకోకూడదు. ఓకేనా? సో ఇది మనకి టోటల్ నిమిషప్రియ యొక్క కేసు. అయితే ఈ బ్లడ్ మనీ ఏదైతే ఉందో ఈ బ్లడ్ మనీకి సంబంధించినటువంటి ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి మూవీ ఒకటి ఉంది స్టూడెంట్స్. రవితేజ యొక్క మూవీ ఉంటది, దాంట్లో భావన ఉంటది. ఎట్ ది సేమ్ టైం మనకి ఆ పర్సన్ పేరంటే నాకు ఆ పర్సన్ గుర్తు రావట్లేదు. ఒకరికొకరు మూవీలో హీరో ఉంటాడు అతను. సో తన ఫ్రెండ్ అనమాట. భావన ఒక రోజు బిల్డింగ్ మీద నుంచి ఉన్నప్పుడు ఐ థింక్ దుబాయ్ లో అనుకుంటే సీన్ జరుగుతుంది. భావనను ఇతను మాట్లాడుకునేటప్పుడు, రవితేజ ఫ్రెండ్ మాట్లాడుకునేటప్పుడు భావన కింద పడిపోతుంది. భావన కింద పడిపోతే ఆ టైంలో రవితేజ ఏం చేస్తారంటే ఆ భావనని ఈ పర్సన్ చంపేశాడని చెప్పి ఇతను తీసుకెళ్లి దుబాయ్ జైల్లో వేసేస్తారు. దుబాయ్ జైల్లో వేస్తే అతను ఎలాగైనా సరే బ్లడ్ మనీకి ఒప్పించి వెనక్కి తీసుకొస్తా అని చెప్పి రవితేజ అతనికి చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. ఐ థింక్ ఆ మూవీ సరిగ్గా నాకు నిప్పో ఏదో ఉంది, మూవీ పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో ఆ మూవీలో మీకు బ్లడ్ మనీ గురించి కొంచెం అర్థమవుతుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు పని మనసు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఆ మూవీలో ఆ సీన్ ఒకటి ఉంటుంది. ఆ భావన బిల్డింగ్ నుంచి పడిపోతుంది, అతన్ని
ఇతనే చంపేశాడు, ఎవరైతే రవితేజ ఫ్రెండ్ గా యాక్ట్ చేశారో అతనే చంపేశాడని చెప్పి అతను తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అతను కూడా బ్లడ్ మనీ స్కీమ్ కింద ఆ భావన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ భావన ఒక పేరెంట్స్ దగ్గర నుంచి అపాలజీ లెటర్ రాసి సైన్ పెట్టి తీసుకురామని చెప్పి చెప్తారు. అయితే ఈ బ్లడ్ మనీ కాన్సెప్ట్ కూడాను ప్రైవేట్ గా కూడా ఏం జరగదు స్టూడెంట్స్, అంతా కూడాను మనకేంటంటే వాళ్ళ యొక్క హైయెస్ట్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ హైయెస్ట్ జ్యుడిషియల్ కోర్ట్ యొక్క పరిధిలోనే ఈ బ్లడ్ మనీ కాన్సెప్ట్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఇటువంటి బ్లడ్ మనీ కాన్సెప్ట్ అనేది మనకి ఏ కంట్రీస్ లో ఉన్నాయని కానీ మనం చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మనకి సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియాలో ఉంది. నెక్స్ట్ మనకి ఇరాన్ లో ఉంది స్టూడెంట్స్ సేమ్ కాన్సెప్ట్. దీని తర్వాత మనకి పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ లో సేమ్ కాన్సెప్ట్ ఉంది. సో యమన్ లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు మనం యమన్ గురించి చెప్పుకున్నాం, యమన్ ఒకటి. దాని తర్వాత మనకి ఇంకా కువైట్ లో కూడా ఉంది స్టూడెంట్స్, కువైట్ లో ఉంది. ఓకేనా? సో ఇలా మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. అయితే మనము అంతకు ముందు కూడాను ఇలాంటి బ్లడ్ మనీ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరికైతే బయట దేశాలు ఉరిశిక్ష పడిందో ఆ ఉరిశిక్ష పడినటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఇదే బ్లడ్ మనీ కాన్సెప్ట్ కింద మన భారతదేశాన్ని కూడా తెచ్చుకున్నాము. దాన్నే మనం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నిమిషప్రియ విషయంలో కూడా ట్రై చేస్తుంది. మీరు కులభూషణ్ జాదవ్ అని చెప్పి ఒక పర్సన్ పేరు వినే ఉంటారు. ఈ కులభూషణ్ జాదవ్ అనే పర్సన్ పాకిస్తాను అట్ ది సేమ్ టైం ఇరాన్ ఈ బార్డర్ దగ్గర కులభూషణ్ కులభూషణ్ అనే పర్సన్ ని అరెస్ట్ చేశారు 2019 అనుకుంటా. ఐ థింక్ ఆ కులభూషణ్ జాదవ్ ని మనకి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అతనికి డెత్ సెంటెన్స్ ఇచ్చేసింది, అంటే హ్యాంగ్ చేయమని చెప్పేసింది. ఇప్పటికి కూడాను మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దల్వీర్ భండారి అని చెప్పి ఒకతను ఉన్నాడు స్టూడెంట్స్. అతను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మనకి వర్క్ చేస్తాడు. అతను అది మనకి నెదర్లాండ్ లో ది హేగ్ అనే కంట్రీలో ఉంటది. అతను ఎప్పటికి కూడాను అతని కేసుని ₹1 తీసుకుని అతను ఆ కేసు మొత్తాన్ని తనే రన్ చేస్తున్నాడు. ఈ కులభూషణ్ జాదవ్ అనే అతనేమో యాక్చువల్ గా ఏమంటారు అంటే నావీ ఆఫీసర్ అని చెప్పి చెప్తారు. కానీ మన పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ ఏమంటది అంటే ఇతను ఎక్స్ నావీ పర్సన్ కాదు, ఇతను ఇప్పుడు ప్రజెంట్ రాలోనే వర్క్ చేస్తున్నాడు, ఇతను రాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పి మనకి పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్తా వస్తుంది. ఇప్పటికీ చాలా సార్లు అతని యొక్క ఉరిశిక్షని మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఆపింది స్టూడెంట్స్. ఇంకా మరి అది ఎంతకాలం జరుగుతుందో అది కూడా తెలీదు. సో మనం ఇప్పుడు నిమిషప్రియ అనే ఆమె సేఫ్ గా రావాలని చెప్పి మనం అనుకుందాం స్టూడెంట్స్. ఓకేనా? మరి ఇటువంటి బ్లడ్ మనీ కాన్సెప్ట్ మన ఇండియాలో ఉందా అంటే మన ఇండియాలో ఇటువంటి బ్లడ్ మనీ కాన్సెప్ట్ అనేది అసలు మన ఇండియాలో లేదు స్టూడెంట్స్ ఫస్ట్. అయితే మన ఇండియాలో ఏముందంటే ప్లియో బార్గెనింగ్ ఉంది స్టూడెంట్స్. ఓకేనా? ప్లియో బార్గెనింగ్ అనేది ఉంది. ఓకేనా? సో ప్లియో బార్గెనింగ్ అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూలో ఏదైతే నేరస్తుడు ఉన్నారో ఆ నేరస్తుడు తను నేరం చేశాను ఒప్పుకున్నప్పుడు ఆ టైంలో మనకి ప్లియో బార్గెనింగ్ అనేది ఒప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి, నేను ఒక పర్సన్ హత్య చేశాను, అతని ఫ్యామిలీ వెళ్ళి నేనే హత్య చేశానేమో అని చెప్పి ఆ ఫ్యామిలీ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు. అవును ఆ హత్యను నేనే చేశాను అని చెప్పి నేనే ఒప్పుకున్నాను. సో దాన్ని ఏమంటారంటే నేరాన్ని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఏం చేసావు అంటే కోర్టు యొక్క వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసావు కాబట్టి ఈ ప్లియో బార్గెనింగ్ కింద నేను ఏం చేస్తారంటే తక్కువ కాలం శిక్షణ విధించి నీకు వెంటనే నువ్వు ఆ శిక్షణ నుంచి బయటికి పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటాము అంటే తప్పును నువ్వు ఒప్పుకున్నందుకు తక్కువ టైమే నీకు శిక్ష కాలాన్ని విధిస్తారు. దానికి కారణం ఏంటి అంటే నువ్వు కోర్టు యొక్క విలువైన సమయాన్ని కాపాడావు అని చెప్పి అనుకొని కోర్టు కూడా ఏం చేస్తుందంటే నీకు తక్కువ టైమే శిక్షణ విధిస్తుంది. అయితే ఏదైతే బార్గెనింగ్ ఉందో ఈ బార్గెనింగ్ అనేది మనకి 14 ఇయర్స్ లోపల ఉన్నటువంటి చిన్నపిల్లల మీద నువ్వు రేప్ అటెంప్ట్ చేసినా, నెక్స్ట్ మర్డర్ చేసినా, లేకపోతే ఇంకేముంది మనకి రేప్ చేసిన, మర్డర్ చేసిన ఉమెన్ విషయంలో కానీ చైల్డ్ విషయంలో కానీ నీకు ఈ బార్గెనింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ కాదు స్టూడెంట్స్. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 20 ఏదైతే ఉందో ఈ 20ని కూడాను
మీరు ఒకసారి రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది స్టూడెంట్స్, ఓకేనా. సో ఇది మనకి టోటల్ కూడా ఏంటంటే నిమిషప్రియ యొక్క ఇన్సిడెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి రాజ్యసభకి 4 మెంబర్స్ ని మనం నామినేట్ చేయడం స్టూడెంట్స్, ఓకేనా. సో రాజ్యసభకి 12 మెంబర్స్ ని మనం నామినేట్ చేస్తాము. అయితే మనందరికీ తెలిసిందే స్టూడెంట్స్, మనకి ఏదైతే మనకి సో పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ లో మనకి 2 హౌసెస్ ఉంటాయి. అది ఏంటంటే మనకి రాజ్యసభ, అట్ ది సేమ్ టైం మనకి ఇంకోటి ఏంటంటే లోక్సభ, అంతే కదా. సో రాజ్యసభ, లోక్సభ. ఈ రాజ్యసభలో మనకి ఎంపీస్ ఉంటారు, లోక్సభలో కూడా మనకి ఎంపీస్ ఉంటారు. ఇక్కడ ఎంపీస్ ఉంటారు, ఇక్కడ ఎంపీస్ ఉంటారు. అయితే రాజ్యసభలో మనకి ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్, లోక్సభ ఏంటంటే మనకి డైరెక్ట్ ఎలక్షన్. సో డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మీకు అంటూ క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాజ్యసభలో మనకి మొత్తం కూడా ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే మనకి టోటల్ గా 245 మెంబర్స్ ఉంటారు. ఈ 245లో 233 మెంబర్స్ మనకి ఎలక్టెడ్, 12 మెంబర్స్ మనకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు నామినేటెడ్ స్టూడెంట్స్, అంతే కదా, వీళ్ళు నామినేటెడ్. అదే లోక్సభలో అయితేనేమో మనకి మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారని కానీ మనం చూసుకున్నట్లయితే మనకి లోక్సభలో మొత్తము 543 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో 541 మెంబర్స్ మనకి ఎలక్టెడ్, నెక్స్ట్ 2 మెంబర్స్ మనకి నామినేటెడ్. అయితే ప్రజెంట్ మనకి నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు లేరు స్టూడెంట్స్. సో సారీ అండి, సారీ ఒక్క నిమిషం అండి, ఇది కొంచెం క్లియర్ చేయాలి. సో లోక్సభలో మనకి ప్రజెంట్ యాక్చువల్గా మనకి 552 మెంబర్స్ అయినప్పటికీ మనకి ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 543 మెంబర్స్ ఉన్నారు. ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్సే. ఒకప్పుడు ఏంటంటే మనకి నామినేటెడ్ మెంబర్స్ అని చెప్పి ఎవరైతే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో ఆ ఆంగ్లో ఇండియన్స్ ని మనం ఏం చేస్తామంటే ఒక 2 మెంబర్స్ ని మనం నామినేట్ చేస్తాం అనమాట. సో అయితే ఈ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నామినేటెడ్ మెంబర్స్ ని మనము 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో మనం ఏం చేసాము అంటే ఈ నామినేటెడ్ మెంబర్స్ అనే దాన్ని మనము రిమూవ్ చేసేయడం అనేది జరిగింది. ప్రజెంట్ మనకు ఉన్నటువంటి లోక్సభ మెంబర్స్ అందరూ కూడాను డైరెక్ట్ గా ఎలక్ట్ అవుతారు. సో ఇప్పుడు మనకి రాజ్యసభలో ఏం జరుగుతుందంటే ఎంపీలు ఉంటారు, వీళ్ళు 233 మెంబర్స్ మనకి ఇండైరెక్ట్ ఎలక్టెడ్ అండ్ 12 మెంబర్స్ మనకి ఏంటంటే నామినేటెడ్. ఈ నామినేటెడ్ కూడా మనకి ఎలా వస్తారు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ నామినేటెడ్ ఎలా వస్తారంటే మనకి మొత్తము 4 రంగాలు ఉంటాయి స్టూడెంట్స్. అవి ఫస్ట్ ఏంటిదంటే ఆర్ట్స్ అంటే కళలు, దాని తర్వాత సైన్స్ అంటే సైన్స్ కానీ అంటే మనకి బయాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎవరైనా సరే తన కాంట్రిబ్యూషన్ చేసి ఉంటే వాళ్ళకి కానీ. తర్వాత మూడోది ఏంటిదంటే మనకి సోషల్ సర్వీస్ అండ్ 4th పర్సన్ ఏంటంటే మనకి లిటరేచర్. ఇలా ఈ 4ట్లో ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏం చేస్తామంటే మనము రాజ్యసభకి నామినేట్ చేస్తాం స్టూడెంట్స్, ఓకేనా. ఇలా నామినేట్ చేసే పర్సన్స్ ని మనకి ఎలా నామినేట్ చేస్తారంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని సపోజ్ ఇప్పుడు 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ 4 మెంబర్స్ ఉన్నటువంటి లిస్ట్ ని మనకి ఏం చేస్తారంటే రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి దీన్ని అప్రూవల్ చేసి అండ్ అపాయింట్ అనేది చేస్తారు స్టూడెంట్స్, ఓకేనా. ఇదంతా కూడా మనకి ఎలా జరుగుతుందంటే మనకి ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి ఏదైతే మన రాజ్యసభకి 12 మంది నామినేట్ చేస్తారనే సంగతి మనకు తెలుసు స్టూడెంట్స్, ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా రాజ్యసభకి 12 మంది నామినేట్ చేసిన దాన్ని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే మనము సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా నుంచి మనము ఈ సిస్టమ్ ని తీసుకున్నామన్న విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏం జరుగుతుందంటే 12 మెంబర్స్ అనేది మనం నామినేట్ అవుతారు. అట్ ది సేమ్ టైం మనకి స్టేట్స్ లో ఏముంటుందంటే అప్పర్ హౌస్ ఉంటుంది. అయితే అది ప్రజెంట్ 6 స్టేట్స్ లో ఉంది. అది మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి ఏంటంటే అప్పర్ హౌస్ కూడా ఉంది స్టూడెంట్స్. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి పిలుస్తాం, ఎమ్మెల్సీ అని చెప్పి పిలుస్తారు. ఎమ్మెల్సీలో అయితే ఈ 4తో పాటు ఇంకోటి కూడా ఉంటుంది స్టూడెంట్స్, ఇంకో రంగం కూడాను. దాన్ని మనం ఏమంటాం అంటే 5th రంగాన్ని మనము కోఆపరేటివ్ సెక్టార్ అని చెప్పి పిలుస్తాం స్టూడెంట్స్, ఓకేనా. సో ప్రజెంట్ ఇప్పుడు కోఆపరేటివ్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరంటే మనకి అమిత్ షా ఆయన పనిచేస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మనకి ఇండియాలోనే ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీని మనం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే గుజరాత్ లోని ఆనంద్లో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి ఈ మంత్ లోనే మనకు అమిత్ షా గారు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. సో మనకి స్టేట్స్ లో ఏంటంటే ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అదేంటే మనకి
కోఆపరేటివ్ సెక్టార్ అని చెప్పి ఒకటి యాడ్ అయ్యింది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడైతే గవర్నర్ నామినేట్ చేస్తారు, స్టేట్ లో అయితే, అది సెంట్రల్ లో అయితే మనకి ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఈ విధంగా మనకి ఏంటంటే ఈ 4 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేశారంటే రాజ్యసభకి 4 మెంబర్స్ ని మనకి నామినేట్ చేయడం అనేది జరిగింది. ఆ నామినేట్ చేసిన పర్సన్స్ యొక్క పేర్లు కానీ మీరు చూసినట్లయితే, వాళ్ళ పేర్లు కానీ మీరు చూసినట్లయితే ఆల్రెడీ నేను ఫోటోలో ఇచ్చాను, ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. సో ఫస్ట్ పర్సన్ పేరు ఏంటంటే హర్షవర్ధన్. హర్షవర్ధన్. సెకండ్ పేరు ఏంటంటే ఉజ్వల్ నిగమ్. ఉజ్వల్ నిగమ్. సో థర్డ్ పర్సన్ పేరు ఏంటంటే సదానందం. సదానందం. అండ్ ఫోర్త్ పర్సన్ పేరు ఏంటంటే మీనాక్షి జైన్. సో ఈ 4 మెంబర్స్ కూడా మనకి ఏంటంటే రాజ్యసభకి నామినేట్ చేయడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా? సో మనకి ఈ నామినేటెడ్ మెంబర్స్ అనే వాళ్ళని మనం ఎందుకు నామినేట్ చేస్తున్నాం, మనం ఎందుకు యాక్ట్ చేయట్లేదంటే, యాక్చువల్గా వీళ్ళు ఏదో ఒక రంగంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానీ, ఆర్ట్స్లో కానీ, లిటరేచర్లో కానీ, సోషల్ సర్వీస్లో కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలా నామినేటెడ్ మెంబర్స్ ఎలక్ట్ చేసుకొని వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలి, లిటరేచర్లో మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి, సోషల్ సర్వీస్ అనేది మనం ఎలా చేయాలి, ఆర్ట్స్ని మనం ఎలా ప్రజలందరికీ చెందేలా చూడాలి. ఈ ఆర్ట్స్లో అంటే మళ్ళీ మీకు డాన్స్ ఒకటే రావండి, దీంట్లో స్పోర్ట్స్ కూడా వస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు, మనకి సచిన్ టెండూల్కర్ ఏ కేటగిరీలో మనకి రాజ్యసభకి అపాయింట్ అయ్యారు, నామినేట్ అయ్యారు అని చెప్పి మనకి ఆప్షన్స్ లో ఇచ్చారంటే, ఫస్ట్ ఇది క్రికెట్ ఇచ్చారు, సెకండ్ ది స్పోర్ట్స్ ఇచ్చారు, థర్డ్ ది ఆర్ట్స్ ఇచ్చారు, ఫోర్త్ ఇది నన్ ఆఫ్ ది అబౌవ్ అని ఇచ్చారు. చాలా మంది ఏం చేస్తుంటే క్రికెట్ కి ఆన్సర్ చేశారు. యాక్చువల్లీ క్రికెట్ కాదు, ఆర్ట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనకి గేమ్స్ కానీ డాన్స్ కానీ ఏదైనా సరే మనకి ఆర్ట్స్ కిందకి వస్తాయి అని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే ఇలా మనకి ఈ పర్సన్స్ అందరూ కూడాను మనకి ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ని మనకి ఇండియన్ గవర్నమెంట్ తో షేర్ చేసుకోవడానికి మనం వీళ్ళని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే నామినేట్ చేస్తున్నంత మాత్రాన మరి వీళ్ళ సర్వీస్ ఎంత బాగా గవర్నమెంట్ యూజ్ చేసుకునే దానిపైన డిపెండ్ అవుతుంటుంది. ఫర్ సపోజ్ మీరు సచిన్ ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ట్స్ కింద నామినేట్ చేసినప్పుడు ఆయన రఫ్ గా కొడితే ఒక 20 టైమ్స్ కూడా మొత్తం 6 years వీళ్ళకి టెన్యూర్ అనేది ఉంటుంది అనే విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి రాజ్యసభ మెంబర్ అయితే 6 years, లోక్సభ మెంబర్ అయితే 5 years. ఓకేనా? ఈ 6 years టెన్యూర్ లో ఆయన జస్ట్ 20 టైమ్స్ మాత్రమే ఆయన రాజ్యసభకి వెళ్ళాడు అని చెప్పి మనకి అక్కడ రిజిస్టర్, ఇది అటెండెన్స్ రిజిస్టర్ లో మనకి ఆయన 20 days మాత్రం వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? సో వీళ్ళని నామినేట్ చేసేంత వరకు ఓకే, కానీ వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనేది రాజ్యసభలో ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఫర్ సపోజ్ మీకు వన్స్ అపాన్ ఏ టైమ్ ప్రజారాజ్యం పార్టీని కలిపేసిన తర్వాత చిరంజీవి గారు కూడా రాజ్యసభకి ఆయన నామినేట్ చేశారు. నెక్స్ట్ ఇంకా కానీ మనం చూసుకున్నట్లయితే పిటి ఉషా నామినేట్ చేశారు. నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి సుధామూర్తి ఉన్నారు కదా, ఇన్ఫోసిస్ చైర్మన్, ఆమె వైఫ్ ని కూడా మనకి రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే మన రాజమౌళి గారి తండ్రి ఉన్నాడు కదా విజేంద్ర ప్రసాద్, ఆయన కూడా రాజ్యసభలో ఎంపీగా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా కూడా మనకి రాజ్యసభలో మెంబర్ గా ఉన్నారు. ఓకేనా? సో ఈ విధంగా మనకి నామినేటెడ్ మెంబర్స్ అనేవి రాజ్యసభకి నామినేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది స్టూడెంట్స్. సో మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పాలిటీ క్లాసెస్ కి మీరు జాయిన్ అవ్వండి. మనమేమి చాలా నామినల్ ఫీజు పెట్టామండి, 599 rupees. ఇది జస్ట్ ఒక పాలిటీ టెక్స్ట్ బుక్ అని చెప్పి మీరు దీంట్లో కానీ జాయిన్ అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటీ క్లాసులు అనేవి నేను అవైలబుల్ చేసేలాగా మీకు చేస్తాను. మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఎక్కడెక్కడైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మొత్తం నేను క్లారిఫై చేస్తాను. మీకు రెగ్యులర్ గా వీసీస్ అని నేను కండక్ట్ చేస్తాను స్టూడెంట్స్. విత్ ఇన్ 2 to 3 months లో నేను టోటల్ పాలిటీ మొత్తం నేను మీకు అప్లోడ్ చేస్తాను. దీనికోసం మీరు ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టెలిగ్రామ్ లో మనకు ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మీరు ఎవరెవరైతే పేమెంట్స్ చేశారో ఆ పేమెంట్ ని క్లాస్ అని చెప్పి నా అకౌంట్ నెంబర్ ఉంటుంది నాది. యాక్చువల్లీ మీరు ఏ గ్రూప్ లో జాయిన్ అయినా సరే దాంట్లో నేను ఓనర్ గానే ఉంటాను. దాని నుంచి మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, నేను మీకు అవైలబుల్ ఉంటాను స్టూడెంట్స్. ఓకేనా? సో అండి, ఇదండి మన ఈరోజు క్లాస్.
మీకు ఎవరెవరైతే క్లాస్ అయితే బాగా నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను 100% ఎఫర్ట్ అనేది దీనిలో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో ఎక్విప్మెంట్ అందరికి కూడాను నేను నా ఓన్గా నేను ఖర్చు పెట్టుకున్నానండి. సో మీరందరూ మాత్రం దీన్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళడానికి మనం ట్రై చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.